ఒకప్పుడు ఇండియా అంటే లో కాస్ట్ హై క్వాలిటీ. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటో తెలుసా? హై కాస్ట్ హై యాటిట్యూడ్. యెస్, ఫారెన్ క్లయింట్స్ ఓపెన్ గా అంటున్నారు ఇండియన్ టెక్కీస్ ఆర్ బికమింగ్ రిస్కీ అని చెప్పేసి. మనం ఇక్కడ కోడ్ కంటే కౌంటర్ ఆఫర్స్ మీద ఫోకస్ పెడుతుంటే వియట్నాం అండ్ ఫిలిప్పైన్స్ లో డెవలపర్స్ సైలెంట్ గా మన ప్రొడక్ట్స్ ని మన క్లయింట్స్ ని లాగేసుకుంటున్నారు. వై? బికాస్ దే హ్యావ్ జీరో టాంట్రమ్స్ అండ్ జీరో అట్రిషన్. ఈజ్ దిస్ ద ఎండ్ ఆఫ్ ఇండియన్ ఐటీ మోనోపోలీ? అసలు ఈ షిఫ్ట్ మన ఎకనామీని ఎలా కొలాప్స్ చేయబోతుంది? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ కొత్త కాంపిటీషన్ ని బీట్ చేసి మీరు ఎలా సర్వైవ్ అవ్వాలి? లెట్స్ డీకోడ్ ద బిటర్ ట్రూత్. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. అసలు 20 years నుండి మనం ఏం చూసాం? ఇంజనీరింగ్ అయ్యి క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టు, ఏసీ ఆఫీస్ లో కూర్చుని లైఫ్ సెటిల్ చేసుకో. ఇండియా వాజ్ ద అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఆఫ్ అవుట్ సోర్సింగ్. వరల్డ్ మొత్తంలో ఎక్కడ ప్రాజెక్ట్ ఉన్నా అది ఇండియాకి రావాల్సిందే. మనం ఆఫర్ చేసిన ప్యాకేజ్ అలా ఉండేది. మరి హ్యూజ్ టాలెంట్ పూల్, లాక్స్ ఆఫ్ ఇంజనీర్స్ ఎవ్రీ ఇయర్ బయటకు వస్తారు. ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు, రాకపోయినా కష్టపడి నేర్చుకోవడం తెలుసు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కాస్ట్. మనం యునైటెడ్ స్టేట్స్ కంటే 10 times తక్కువ రేట్ కి పనిచేసే వాళ్ళం. సో మనం రాజులాగా ఫీల్ అయ్యాం. కాంపిటీషనే లేదు అనుకున్నాం. వీ బిల్డ్ $200 billion ఇండస్ట్రీ ఆన్ దిస్ బిలీఫ్. కానీ ఆ రోజులు పోతున్నాయి మెల్లిగా. ద గేమ్ హ్యాస్ చేంజ్ కంప్లీట్లీ. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీలో ఎంతమంది ఐటీ జాబ్ వస్తే లైఫ్ సెట్ అయిపోతుంది, ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు? బీ ఆనెస్ట్, కామెంట్ ఎస్ అని టైప్ చేయండి ఒక నిజం అనుకుంటే. ఇప్పుడు అసలైన బ్యాడ్ న్యూస్ లోకి వెళ్దాం. వై ఆర్ క్లయింట్స్ బ్రేకింగ్ అప్ విత్ ఇండియా? రీజన్ నెంబర్ 1, కాస్ట్ ఆర్బిట్రేజ్ ఇస్ డెడ్. ఒకప్పుడు ఇండియా చీప్ అండ్ బెస్ట్, ఇప్పుడు నాట్ రియల్లీ. హైదరాబాద్, బెంగళూరు, పూణే లాంటి మెట్రో సిటీస్ లో డెవలపర్ సాలరీస్ బాగా పెరిగిపోయాయి. మనం డిమాండ్ చేసే ప్యాకేజ్ చూసి క్లయింట్స్ షాక్ అవుతున్నారు. ఎక్స్పీరియన్స్డ్ టాలెంట్ కాస్ట్ ఈస్ ఆల్మోస్ట్ అప్రోచింగ్ ఈస్టర్న్ యూరోపియన్ లెవెల్స్. అదే టైంలో వియట్నాం అండ్ ఫిలిప్పైన్స్ లో డెవలపర్స్ మనకన్నా తక్కువ కాస్ట్ కి దొరుకుతున్నారు. ఇండియాలో యావరేజ్ ఇంజనీర్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ $25,000 పర్ మంత్ ఉంటే ఫిలిప్పైన్స్ జస్ట్ 1,500 to 2,000 పర్ మంత్ తో చేస్తున్నారు అనమాట డాలర్స్ లో. క్లయింట్ బిజినెస్ పీపుల్ కదా, వాళ్ళు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశారు. సేమ్ పనికి ఇండియా ఎక్కువ ఎందుకు పే చేయాలి అని ఆలోచిస్తున్నారు. రీజన్ నెంబర్ 2, అట్రిషన్ అండ్ లాయల్టీ. ఇది మనం ఒప్పుకొని తీరాలి. మనం చేసే జంపింగ్ జపాంగ్ పనులు ఉన్నాయి చూడండి, అవి క్లయింట్స్ కి చిరాకు అనేది తెప్పిస్తుంది. ఆబ్వియస్ గా ఒక ఆఫర్ తెచ్చుకొని ఇంకో కంపెనీకి వెళ్ళి కౌంటర్ ఆఫర్ ఇవ్వండి అని చేయడం మనకి చాలా అలవాటైపోయింది. అండ్ అది తప్పని నేను అస్సలు చెప్పను, ఎందుకంటే ప్రతి ఒక్కరు చెయ్యాలి కూడా. అదే వియట్నాం లో చూడండి, అక్కడ అట్రిషన్ రేట్ అనేది 10 to 15% ఉంది. అదే ఇండియాలో అట్రిషన్ రేట్ వచ్చేసి 20 to 30% ఉంది. క్లయింట్ అనే వాడికి ఏం కావాలి? స్టెబిలిటీ కావాలి. ప్రాజెక్ట్ మధ్యలో డెవలపర్ వెళ్ళిపోతే వాళ్ళకి అంత లాస్ వస్తుంది తెలుసా? నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ లాస్, మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలి, హెడ్ ఎక్స్. అందుకే వాళ్ళు వియట్నాం వైపు చూస్తున్నారు. బికాస్ దే సీ మోర్ లాయల్. బాస్, మ్యాటర్ సీరియస్ గా ఉంది అని మీకు అర్థమవుతుందా? ఇలాంటి ఇన్సైడ్ ఇండస్ట్రీ ట్రూత్స్, ట్రెండ్స్, కెరీర్ సేవింగ్ టిప్స్ మీకు రెగ్యులర్ గా కావాలి అంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఛానల్. ఆ సబ్స్క్రిప్షన్ బటన్ ని గట్టిగా కొట్టేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. కమింగ్ టు థర్డ్ పాయింట్, ద అగ్లీ ట్రూత్, డైవర్సిఫికేషన్. కాస్ట్ ఒకటే కాదు, స్ట్రాటజీ కూడా మారింది. గ్లోబల్ కంపెనీస్ ఇప్పుడు చైనా +1 ఆర్ ఇండియా +1 పాలసీ వాడుతున్నారు. అంటే రిస్క్ డైవర్సిఫికేషన్. రేపు ఇండియాలో ఏమన్నా జియో పొలిటికల్ ఇష్యూ వస్తే, లేక ఇంకేమైనా పాండమిక్ వస్తే మొత్తం పని ఆగిపోకూడదు కదా, అందుకే వాళ్ళు సెకండ్ బేస్ ని బిల్డ్ చేసుకుంటున్నారు. ప్లస్ డోంట్ అండర్ ఎస్టిమేట్ దీస్ కంట్రీస్. వాళ్ళు ఏదో డేటా ఎంట్రీ జాబ్స్ చేయట్లేదు. వియట్నాం ఈస్ బికమింగ్ హబ్ ఫర్ ఏఐ, డెవాప్స్ అండ్ బ్లాక్ చైన్. అక్కడ ఉన్న యూత్ టెక్నాలజీలో చాలా ఫాస్ట్ గ్రో అవుతున్నారు. టెక్ రిపోర్ట్స్ ప్రకారం 40,000 ఐటీ గ్రాడ్యుయేట్స్ ఆర్ కమింగ్ అవుట్ ఎవ్రీ ఇయర్ దేర్. ఫిలిప్పైన్స్ లో ఆల్రెడీ బీపీఓ లో కింగ్ అనమాట వాళ్ళు. ఇప్పుడు ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ అండ్ క్యూఏ టెస్టింగ్ మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళ ఇంగ్లీష్ యాక్సెంట్ యూఎస్ యూకే క్లయింట్స్ కి ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది కాబట్టి వాళ్ళు బెటర్ యాక్సెంట్ మాట్లాడుతున్నారు కాబట్టి కొంచెం వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతున్నాయి. మీరు అనుకోవచ్చు, ఏం పర్లేదు బ్రో, ఇండియాని రీప్లేస్ చేయడం ఎవరి వల్ల కాదు, మన పాపులేషన్ అలాంటిది అని. నిజమే, స్కేల్ మనదే. కానీ అసలు డేంజర్ ఎక్కడ ఉందో తెలుసా? మీ రోల్ రీప్లేసబుల్ కేటగిరీలో ఉంటే మీ జాబ్ రేపు మార్నింగే ఫిలిప్పీన్స్ కి వెళ్లే అవకాశం ఉంది. అసలు ఈ కేటగిరీస్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తా. ఇది కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉండొచ్చు, బట్ వినండి. బికాస్ వియట్నాం అండ్ ఫిలిప్పైన్స్ ఆర్ ఆఫరింగ్ సిమిలర్ స్కిల్స్ ఎట్ $15 per hour. క్లయింట్ మన ఇండియా సర్వీస్ కంపెనీస్ లైక్ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ ని ప్రెషర్ చేస్తున్నారు రేట్స్ తగ్గించమని. సో మన కంపెనీస్ ఏం చేస్తున్నాయి? టు సేవ్ మనీ దే ఆర్ మూవింగ్ టు లో ఎండ్ వర్క్ ఆఫ్ ఇండియా లేదా చీప్ లేబర్ కి వెళ్తున్నారు. సో ఆర్ యూ వర్కింగ్ ఆన్ జనరిక్ L1, L2 సపోర్ట్ టికెట్స్, బేసిక్ మాన్యువల్ టెస్టింగ్, రొటీన్ క్రడ్ అప్లికేషన్స్, సింపుల్ వెబ్ మెయింటెనెన్స్? ఖచ్చితంగా మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టే. ఈ రోజుని ఈజీగా లిఫ్ట్ చేసి ఫిలిప్పైన్స్ లో పెట్టేయచ్చు. ట్రాన్సిషన్ రిస్క్ చాలా తక్కువ. మీరు సీనియర్ డెవలపర్ అని ట్యాగ్ వేసుకున్నా మీ పని మాత్రం బేసిక్ గా ఉంటే మీ జాబ్ కి సెక్యూరిటీ లేదు. మల్టీ కంట్రీ డెలివరీ మోడల్స్ వస్తున్నాయి. అంటే ఒక ప్రాజెక్ట్ లో ఆర్కిటెక్చర్ ఇండియాలో వస్తారు, కోడింగ్ వియట్నాం లో చేస్తారు, టెస్టింగ్ ఫిలిప్పైన్స్ లో చేస్తారు. సో ఇండియాస్ మోనోపోలీ ఇస్ బ్రోకెన్. చాలా హార్ష్ గా మాట్లాడుతున్నాను ఫీల్ అవ్వకండి, నిజంగా చెప్పడం నా బాధ్యత. ఈ కంటెంట్ మీకు వాల్యూ యాడ్ చేస్తుంది అనుకుంటే ప్లీజ్ డ్రాప్ ఏ లైక్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేసుకుంటే, అవసరం లేదు, ఇండియా ఇస్ స్టిల్ ఏ జైంట్. No other country can produce 1 million engineers a year. కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ కి ఇండియానే బెస్ట్ ఆప్షన్.
బట్ మీరు సర్వైవ్ అవ్వాలి అంటే ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వాల్సిందే. స్టాప్ బీయింగ్ కమోడిటీ. మీరు చేసే పని ఎవరైనా 2 మంత్స్ ట్రైనింగ్ తీసుకుని చేయగలరా? అయితే యు ఆర్ ఇన్ ట్రబుల్. మూవ్ టు హార్డ్ టు ఫైండ్ స్కిల్స్. జస్ట్ కోడ్ రాయడం కాదు, సిస్టమ్ డిజైన్ నేర్చుకోండి. లార్జ్ స్కేల్ సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతాయి, క్లౌడ్ ఆర్కిటెక్చర్, అజూర్, AWS అంటే జస్ట్ ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేయడం కాదు, ఆప్టిమైజేషన్ నేర్చుకోండి. స్టెప్ 2 డొమైన్ ఎక్స్పర్టైజ్. బ్యాంకింగ్, హెల్త్ కేర్, టెలికామ్ ఈ డొమైన్స్ లో ఇండియాకి పట్టు ఉంది. టెక్నాలజీ మార్చగానే బ్యాంకింగ్ ప్రాసెస్ మారదు. బికమ్ ఏ టెక్నో ఫంక్షనల్ ఎక్స్పర్ట్. కోడింగ్ ప్లస్ బిజినెస్ నాలెడ్జ్ అనేది మీకుంటే ఇర్రీప్లేసబుల్ అవుతారు. స్టెప్ 3 కమ్యూనికేషన్, ఓనర్షిప్. క్లయింట్ కి ఎస్ సార్ చెప్పే డెవలపర్స్ వద్దు. ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే పార్ట్నర్స్ కావాలి. ప్రోడక్ట్ మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంచుకోండి. నాట్ జస్ట్ గ్రామర్ బట్ హౌ యూ కెన్ ఆర్టికులేట్ సొల్యూషన్ అనేది తెలుసుకోండి. సో ద ఎరా ఆఫ్ ఈజీ మనీ ఈజ్ ఓవర్. గ్లోబల్ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. వియట్నాం అండ్ ఫిలిప్పైన్స్ ఆర్ హంగ్రీ. మనం కంఫర్టబుల్ గా ఉంటే కుదరదు. ఫియర్ వద్దు, కాంపిటీషన్ పెట్టుకోండి. ఈ వీడియోని మీ కాలేజ్ గ్రూప్స్ లో, ఆఫీస్ వాట్సాప్ గ్రూప్స్ లో కూడా షేర్ చేయండి. అలాగే ఎవరైనా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటే రీసెంట్ గా మీ కంపెనీలో ఎవరైనా ఫిలిప్పైన్స్ కి సంబంధించి, వియట్నాం కి సంబంధించి వాళ్ళు వచ్చారా అనేది కామెంట్ చేయండి. దాన్ని బట్టి మనకే అర్థమైపోతుంది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటే దాని ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.